అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాలమన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, నిన్నటి రోజున అంటే అక్టోబర్ 21నే మన ఆంధ్రప్రదేశ్ అంతా, ఇండియా అంతా కూడా పోలీస్ కమెమరేషన్ డే, అంటే అమరవీరులైన పోలీసులకి సంస్మరణ దినోత్సవం అన్నమాట. దాని ప్రకారం విజయవాడ మంగళగిరి అనుకుంటా, విజయవాడలో ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం జరిగింది. దాంట్లో హోమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, అందరు మంత్రులు, డీజీపీ గారు అందరూ దానికి అటెండ్ అవ్వడం జరిగింది. చనిపోయిన వీరమరణం పొందిన పోలీస్ అధికారులకి అందరికీ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఉద్వేగంతో ఆయన నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఎన్నడూ లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, నాకు తెలిసి ఇంతవరకు పేపర్ చూసి ఆయన ప్రసంగం చేయడం అనేది నేను బహుశా ఇదే మొదటిసారి చూశాను. నేను ఇంతకుముందు ఎప్పుడు అలా జరిగిన లేదు, నేను వినలే, ఎప్పుడు చూడలే. ఈరోజు ఆయన పోలీసుల గురించి ఆయన మనసులో నుంచి వచ్చే భావం కాకుండా ఎవరో రాసిచ్చిన భావాన్ని మాత్రమే వ్యక్తం చేశారని నేను రిటైర్డ్ పోలీస్ అధికారిగా నేను అనుకుంటున్నాను. సరే, ఏ రకంగా అయినా ఆయన మనసులో భావం వ్యక్తం చేశారు. అయితే అందరికీ నివాళులు అర్పిస్తూ అందరూ సుఖంగా ఉండాలని, పోలీసులకు కూడా ఏదో వరాలు కూడా ఇచ్చినట్టున్నారు. ఏంటి సరెండర్ లీవ్లు, ఇంకేముంది పోలీసులకు కావాల్సింది, కింది స్థాయి పోలీసులకి ఏం కావాలి, సరెండర్ లీవ్లు, అది మన భద్రతా లోను, జీపీఎఫ్ లోన్లు, ఇవే కదా పోలీసులకు, కింద స్థాయి పోలీసులకు కావాల్సి వచ్చింది. ఏముంటుంది వాళ్ళకి, ఎక్కడైనా ఒకటే డ్యూటీ వాళ్ళకి. సరే, ఆయన వరకు నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. సరే, అంత బాగానే ఉంది. సందర్భం లేకుండా ఆయన ఒక మాట, క్రైస్తవులు అందరూ కూడా మనసు బాధపరుచుకోవాల్సిన మాట మాట్లాడారు ఆయన. అదేంటంటే, అసలు సందర్భం లేదు దానికి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, ఆయన నాకు తెలుసు, నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని. దాన్ని రెండు మతాలకు సంబంధించిన గొడవగా చిత్రీకరించి లబ్ధి పొందుదామని చూశారు చాలామంది అని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి ఇంటెలిజెన్స్ వాళ్ళు, లేకపోతే వారి పోలీసు వారికి సరిగా సమాచారం ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి, ఆయన పాస్టర్ కాదు, ఆయన కేవలం ఎవాంజలిస్ట్, అంటే సువార్థికుడికి పాస్టర్కి మధ్యలో తేడా చాలా ఉందండి. ఎందుకంటే దేవస్థానంలో అర్చన చేసే అర్చకులకి, అలాగే మన ప్రవచనాలు చెప్తూ ప్రభుత్వానికి సలహాదారులు, అంటే విద్యార్థులకు ఎథిక్స్ మీద సలహాలు దారుడుగా ఉంటున్న గౌరవ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి, ఒక తిరుపతి దేవస్థానంలో కానీ లేకపోతే ఏదైనా దేవస్థానంలో ఉన్న అర్చకులకి ఉన్న తేడా ఈ పాస్టర్కి, ఈ ఇవాంజలిస్ట్కి తేడా. అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాలైన ఆయన పాస్టర్ కాదు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సి వస్తే పాస్టర్ కాదు. సరే, ఆయన మరణం, ఏ రకంగా మరణం చెందారనేది నేనే విశ్లేషించి చెప్పా. మీరు పోలీసు వారు కూడా
ఇంచుమించుగా 10 days 15 days దాని మీద దర్యాప్తు చేసి వారు ఇది యాక్సిడెంటు అని చెప్పి వారు నిర్ధారించడం జరిగింది. ఓకే, దాంతో బాగానే ఉంది, యాక్సిడెంట్ అని నిర్ధారించవచ్చు, తప్పులేదు. కాకపోతే ఆయన ఒక మాట అన్నారు, ఆయన ప్రసంగంలో ఒక మాట అన్నారు, తప్పు చేసిన వ్యక్తి కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు. కాబట్టి పోలీసు వారు మరి సీసీటీవీ ఫుటేజ్లు వీటి మీద మొత్తం నిజ నిర్ధారణ చేసి పెద్ద ఒప్పత్తు ఆయన పోలీసు వారు రాష్ట్రంలో పెద్ద ఒప్పత్తుని తగ్గించడం జరిగింది, విపత్తు తగ్గించడం జరిగింది అని చెప్పి వేణోళ్ళ కొనయాడుతున్నారు ఆయన పోలీసు వారిని. అంటే మీ ఉద్దేశం ఏంటి? అక్కడ మరి ఏ మతాలకు మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు ఒకసారి మరి ఎవరైనా చెప్తే బాగుంటుందేమో నాకు అనుకుంటున్నా. అక్కడ ఎవరు ఏ మతాన్ని గురించి చిచ్చు పెట్టడానికి ప్రయత్నించలే, ఆవేశంగా ఎవరో ఏదో మాట్లాడారు, ఒకళ్ళిద్దరు మాట్లాడారు అంతేగాని. అయితే ఆ రోజు ఆ సిచ్యుయేషన్ జరగడానికి గల కారణం కేవలం పోలీసు యొక్క ఇన్ఎఫిషియన్సీ. నేను పోలీస్ ఆఫీసర్గా, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను, కేవలం పోలీసు యొక్క ఇన్ఎఫిషియన్సీ. ఎందుకని నేను చెప్తున్నానంటే, అంతకుముందు 4 రోజుల ముందో 5 రోజుల ముందో ఒక ఆయన ఏమంటారు, ఆయన్ని సిద్ధాంత అంటారా లేకపోతే ఒక ప్రవచకుడు అంటారా లేకపోతే ఏమంటారో తెలీదు, మా క్రైస్తవులందరినీ గొర్రెలు అంటుంటారు. ఆయన ధవళేశ్వరం వచ్చి, ధవళేశ్వరంలో రోడ్డు మీద పక్కనే ఉన్న బరియల్ గ్రౌండ్ దారిలో ఉన్న క్రాస్ని బద్దలు కొట్టమని చెప్పి, తర్వాత ఆయన క్రైస్తవుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగం చేశారు. దాని మీద మరి క్రైస్తవులు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్కి ఫిర్యాదు చేస్తే ఆయన మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంతకుముందే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, బైబిళ్ళు కాల్చడం కానీ, లేకపోతే పాస్టర్స్ని కొట్టడం కానీ, చర్చిలు కూలదేయటం కానీ, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, కంటిన్యూస్గా జరుగుతున్నాయి. మరి వాటి మీద ఎప్పుడూ మాట్లాడలే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే గౌరవ రాజకీయ నాయకులు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ ఎవరు వాటి మీద ఏం మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడలే. కానీ మరి ఈ ఇష్యూ వచ్చేటప్పటికి మరి అందరూ దాని మీద గళం ఇప్పారు. ఆ రోజు వచ్చిన కేవలం పోలీస్ ఇన్ఎఫిషియన్సీ వల్ల మాత్రమే ఇది జరిగిందని నేను ఓపెన్గా చెప్పాను. ఇంతకుముందు 4-5 వీడియోల్లో కూడా చెప్పాను. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్కి కూడా సేమ్ కంప్లైంట్ చేయడం జరిగింది. నేను పోలీస్ ఇన్ఎఫిషియెంట్ ఏంటంటే, డెడ్ బాడీ ట్రేస్ అయింది, సరే యాక్సిడెంటో లేకపోతే అది మర్డరో లేకపోతే ఇంకోటో లేకపోతే అనుమానాస్పద మృత్యో ఏదో జరిగింది. పోలీసు వారు చేయాల్సిన పని ముందుగా అక్కడ సీన్ అబ్జర్వేషన్ చేసి ఎంక్వెస్ట్ చేయాలి. అక్కడ ఎంక్వెస్ట్ చేయకోకుండా డెడ్ బాడీని ఇమీడియట్లీ ఆగమేఘాల మీద అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసారు, గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఓకే, అది తప్పులేదు, ఎందుకంటే అక్కడ జనాన్ని ప్రివెంట్ చేయడం తప్పులేదు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు, మార్నింగ్ 9:30 9:45 బాడీ ఇక్కడికి వచ్చింది. ఆ బాడీ మీద ఇంజరీస్ ఓపెన్గా కనబడేలా పెట్టి, కనీసం ముఖం మీద ఏ విధమైన క్లాత్ కలపడం కానీ, లేకపోతే ఏ విధంగా రక్షణ కల్పించడం కానీ, ఏదైనా గార్డు వేయటం కానీ ఏమీ చేయలే. ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడ లేరు. ఆయన ప్రామినెంట్ స్పీకర్, ఆయన ప్రవీణ్ పగడాల అంటే ఇంటర్నేషనల్ ప్రామినెంట్ స్పీకర్. అది తెలుసుకుని ఒకళ్ళు అక్కడికి చేరడం జరిగింది. క్రిస్టియన్స్ అందరూ అక్కడ చేరడం జరిగింది. ఇంచుమించుగా 12 గంటలకి 12:30కి ఇంచుమించుగా ఒక 50,000 మంది క్రైస్తవులు అక్కడ చేరిపోయారు. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు. హైదరాబాదులో ఒక పూజారి గారికి ఎవరో వచ్చి ఆయన చేతులతో కొట్టినందుకు గాను
మరి సీఎం గారు మాట్లాడారు, మినిస్టర్స్ పర్సనల్గా వెళ్ళారు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ రెస్క్యూకి వెళ్ళారు. కానీ క్రైస్తవులం కాబట్టి ఒక వ్యక్తి, ఇంపార్టెంట్ అయిన వ్యక్తి మరణించినా సరే ఆ మరణానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి ఒక్క పోలీస్ అధికారి కూడా రాలేదు అని మరి వాళ్ళు వాపోతూ ఆవేశంగా మాట్లాడడం జరిగింది. దాని మీద నేను వెంటనే చాలామంది పోలీస్ ఆఫీసర్కి, 3 టౌన్ పోలీస్ సిఏ గారికి నేను ఫోన్ చేస్తే ఆయన పాపం 5 నిమిషాల్లో వచ్చారు ఆయన. కానీ సంబంధిత అధికారి మాత్రం 1:45, 1:45కి వచ్చారు అక్కడికి. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అప్పటికే ఎవరు నిందిస్తారు? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ముందు వచ్చిన వాళ్ళందరూ లోకల్ క్రిస్టియన్స్ వచ్చారు. ఎవరు అగ్రెసివ్గా ఎవరు మాట్లాడలే. తర్వాత మరి మరుసటి రోజుని బయట నుంచి కూడా వచ్చారు కొంతమంది. ఇదంతా గల కారణం ఏంటి? మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడమే ఇంచుమించుగా 12 అవర్స్ డిలేలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మరి ఇంక్వెస్ట్ శవ పంచాయతీ అనేది మరుసటి రోజునే శవ పంచాయతీ జరిపారు. ఆ శవ పంచాయతీ జరిపినప్పుడు కూడా మీరు ఏ విధమైన సాక్షులు, మా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఆయన శవ పంచాయతీ జరిపారు. కానీ మరి ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు. కొంతమంది హైందవ సోదరుల పేర్లు ఆ ఇంక్వెస్ట్ రిపోర్ట్లో రాయడం జరిగింది. ఎవరు చెప్పారు అది? మరి దర్యాప్తు ప్రకారం అయితే ఎవరైనా విట్నెస్ చెప్తే మాత్రమే ఆ పేర్లు రాయాలి. కానీ మరి ఎక్కడో ఆ సామూహికంగా ఉన్న దాంట్లోంచి ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడారని చెప్పి ఆ పేర్లు అందులో రాసిస్తే, అనుమానితుల పేర్లు రాసిస్తే తప్పెవరిది? ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా స్పెసిఫిక్గా వచ్చి ఇగో పలానా వాళ్ళు మా వాళ్ళని చంపేశారు కానీ, లేకపోతే పలానా వాళ్ళు వాళ్ళ జరిగిందని కానీ ఎవరో స్పెసిఫిక్గా అక్కడ ఎవరో చెప్పలేదు, ఎవరో స్టేట్మెంట్ ఇవ్వలే. వాళ్ళ ఆ ప్రవీణ్ పగడాల గారి రిలేటివ్స్ కూడా మాకేం సంబంధం లేదు, మేము ఎవరికి మా మీద మాకు ఎవరి మీద అనుమానం లేదు, మీకు దర్యాప్తు ఎలా ఉంటే అలా చేయండి, ఇది మాత్రం అనుమానితం, సస్పీషియస్ డెత్ అని మాత్రమే చెప్పారు వాళ్ళు. సరే, ఇవన్నీ మరి ఒకరికొకరు కూడబలుక్కుని మరి మీకున్న రాజకీయాలు, మీకున్న రాజకీయ విద్వేషాలని మరి క్రైస్తవుల మీద రుద్దితే ఎలాగండి? ఆలోచించండి సార్. మీరు అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటి? మీరు మాట్లాడిన మాటలేంటి? అక్కడ జరిగిన కార్యక్రమం చనిపోయిన మరి అమరవీరులైన పోలీస్ ఆఫీసర్లకి నివాళులు అర్పించడానికి వచ్చారు. మీరు అది మానేసి అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. మా పోలీసులు చాలా చాకచక్యంగా దాన్ని ఆపారు అని చెప్పారు. ఏ చట్టం చెబుతుందండి చనిపోయిన వ్యక్తి యొక్క అనుమానాస్పదమైతే మృతి జరిగిన వ్యక్తులు దాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయమని, లేకపోతే ల్యాప్టాప్స్, లేకపోతే సెల్ ఫోన్లు సీజ్ చేయమని ఏ చట్టం చెప్పిందండి? ఓకే, ప్రిజర్వ్ చేశారు. అవి ఏమయ్యి ఇంతవరకు తెలియదు ఎవరికైనా. సరే, మరి దీంట్లో మీరు చేసిన పని ఏంటి? రైట్ టు ప్రైవసీ, రైట్ టు డిగ్నిటీ అనేది రెండు చనిపోయిన వ్యక్తులకు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చనిపోయిన వ్యక్తులకు కూడా రైట్ టు ప్రైవసీ, రైట్ టు డిగ్నిటీ అనేది ఉంటుంది. మీరు ఆ రెండు విఘాతం కల్పించారు కదా. చనిపోయిన వ్యక్తిని ఇతను తాగుబోతు అని చెప్పి ఆయన అవునో కాదో తెలియదు. ఆయన క్లోజప్లో ఆయన ఎక్కడ హెల్మెట్ తీయలేదు. కానీ ఆయనే ప్రవీణ్ పగడాల బార్ షాప్కి వెళ్ళాడు, అక్కడ మందు కొన్నాడు. ఇదిగో ఆయన బ్యాంక్ అకౌంట్స్ మీకు ఎలాగొచ్చింది లిస్టు? ఆయన బ్యాంక్ అకౌంట్ మీరు తీసే అధికారం, మరి ప్రైవసీ మీకు ఆ బ్యాంక్ ఆఫీసర్ల మీద అసలు మరి యాక్చువల్గా చెప్పాల్సి వస్తే బ్యాంక్ ఆఫీసర్లను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక ప్రైవేటు వ్యక్తి తాలూకు బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ అనేది
మరి ఏదైనా కేసు రిజిస్టర్ అయి ఉంటే ఆయన మీద ఆయన ముద్దాయి అయి ఉంటే, ఆయన ఏ కేసులన్నా ముద్దాయి ఉంటే ఆయన తాలూకు బ్యాంక్ అకౌంట్స్ గురించి వెరిఫై చేయొచ్చు. కేవలం ఆ బ్యాంక్ అకౌంట్స్ తీసుకుని ఆ బ్యాంక్ అకౌంట్స్లో చెల్లింపులు, బ్రాందీ షాపులో చెల్లింపులను బట్టి మీరు వెళ్ళి అక్కడ బ్రాందీ షాపులు తీసుకుని బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్లు తీసి ఈయనే ప్రవీణ్ పకడాలని చెప్పడం మరి అది ఎంతవరకు కరెక్టు? ఆలోచించండి. మరి ఇలాగా మరి ఏం చెప్పదలుచుకున్నారో రాజకీయ నాయకులు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో మాకైతే అర్థం అవట్లే. ఎందుకంటే మరి అసలు ఎందుకు సార్ మరి క్రైస్తవుల మీద అంత ద్వేషం పెంచుకోవాల్సిన పనే వచ్చింది సార్? అసలు మీరు ఆలోచించండి సార్. మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అది మరి అక్కడ సమయం సందర్భం కాదు. అయినా కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల పాస్టర్ అనే ఆయన చనిపోతే అది రాజకీయం చేస్తున్నారంటారు. ఎవరు చేశారు రాజకీయం? మీ సిబ్బంది, మీ పోలీస్ డిపార్ట్మెంటు అశ్రద్ధ వల్ల అది అంత ఫ్లేరప్ అయింది. అసలు వాళ్ళు ఇన్ని టైంలో వచ్చి వెంటనే దాన్ని చర్యలు తీసుకుంటే అసలు ఈ గొడవ లేదు కదా. మరి దీన్ని ఎవరు నిందిస్తున్నారు? మీరు అంతా కలిపి ఎవరిని నిందిస్తున్నారు? పోనీ నేను కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది, కొన్ని డాక్యుమెంట్స్ మేము అడుగుతున్నాం. నేను పర్సనల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని డాక్యుమెంట్స్ అడిగాను. అప్పుడే 2 నెలల పైన అయింది. ఇంతవరకు మరి తహసీల్దార్ గారు ఆ డాక్యుమెంట్స్ని నాకు ఇంతవరకు ఇవ్వలే. అంత గోప్యత ఎందుకు? అది పబ్లిక్ డాక్యుమెంట్ కదా, అంత గోప్యత ఎందుకు దాని మీద? సరే, మరి ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ చూస్తే అది మరీ విచిత్రం. ఆ ఒపీనియన్ అసలు మేము అసలే బాధల్లో ఉంటే ఆ ఒపీనియన్ కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అని ఒక వర్డింగ్ రాసి దాంట్లో మరి ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి మరి ఏ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అంటే డ్యూ టు యాస్ఫిక్సియా అంటారు, డ్యూ టు హెమరేజ్ అంటారు, షాక్ అండ్ హెమరేజ్ అంటారు. అసలు హెమరేజ్ అనే మాటే రాయలేదు దాంట్లో. ఎంత బ్లడ్ పోయింది, అసలు హెమరేజ్ అనే మాటే రాయలేదు. అంటే రక్తస్రావం వల్ల చనిపోలేదు ఆయన, కేవలం తాగినందువల్ల చనిపోయాడా? అది ఒకసారి ఆలోచించుకోండి సార్. ఆలోచించుకొని మరి మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. దేవుడు మీకు మంచి అధికారం కల్పించారు. మీరు ఇంకా ఇలాంటి ఒక 5-6 2047 వరకు అంటున్నారు. 2047 కాదు, 2057 వరకు మీరే పరిపాలించండి సార్. ఎవరొద్దంటారు? ప్రజలకి న్యాయం చేసేటప్పుడు ఎవరొద్దంటారు? 2057 వరకు పరిపాలించవచ్చు, తప్పులేదు. కానీ ప్రత్యర్థుల దృష్టిలో పెట్టుకుని ఒక వర్గం మీద ద్వేషం, ఒక వర్గాన్ని నిందించడం అది ఎంతవరకు కరెక్టు? మీరు అన్నమాట టోటల్ క్రిస్టియన్స్నే మరి అవమానించినట్టు అనిపించింది. నాకైతే అలాగ అనిపించింది. మరి నేను దాని ఎందుకు అలాగా మీరు అలా మాట్లాడాల్సిన పని వచ్చిందో మరి మీరే దానికి సమాధానం మీరే చెప్పుకోవాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే మరి మేము అడిగిన ప్రశ్నలకు కాదు సార్, ఏబి వెంకటేశ్వరరావు అడుగుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీకు సంబంధించిన మీ టైంలో ఇంటెలిజెన్స్ చేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు అడుగుతున్నారు. ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. మీరు కులాలు మతాలని మీరు చెప్తున్నారు. మరి కులాలు మతాలకు మీరు మరణాలు జరిగినప్పుడు మీరు నిన్న జరిగిన దాంట్లో వాళ్ళు ఏ కులమో ఏ మతమో మాకు ఎవరికి తెలియదు. అయినా కానీ మీరు అక్కడ ఇంచుమించుగా అక్కడ వేరు చేశారు. అందులో భార్యకోటి, పిల్లలకోటి, మళ్ళీ తల్లిదండ్రులకోటి అలా వేరు చేసి ఒక్కొక్కరికి 5 లక్షలు, మళ్ళీ టోటల్గా 10 ఎకరాలు భూమి ప్రజల సొత్తు ఇచ్చారు అని నేను అంటలే. ఏబి వెంకటేశ్వర గారు పాయింట్అవుట్ చేశారు. మరి ఆయన చెప్పిన దానికి మరి ఇంకోటి ఏదో ఆయన అభియోగం చేస్తున్నారు. మరి అదేదో ఇది ఒక కాంట్రాక్ట్ గురించి, అది మరి పేపర్లో వచ్చిందంట, కానీ ఆ వెబ్సైట్లో అది లేదంట. ఆ జీవో కానీ ఆర్డర్ కానీ లేదంట. అదేదో చూడండి సార్. ముందు దాని గురించి
మీరు ఆలోచించండి. ఈ మా క్రైస్తవుల గురించి వీళ్ళు ఏదో పడతారు కానీ మీరు ఆలోచించి మరి ప్రజలకు న్యాయం చేయండి సార్. మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా గుర్తించండి సార్, క్రైస్తవులను కూడా. థ్యాంక్ యూ.